ముఖేష్ అంబానీ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం రిలయన్స్లో నాయకత్వ మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. ఆకాష్ అంబానీ జియో, టెక్నాలజీ, డిజిటల్ వ్యాపారాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈషా అంబానీ రిటైల్, కన్జ్యూమర్ బిజినెస్లకు నాయకత్వం వహిస్తున్నారు. అనంత్ అంబానీ గ్రీన్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. అంటే రిలయన్స్ భవిష్యత్తు 3 ప్రధాన రంగాలుగా విభజింపబడి ప్రతి రంగానికి ఒక వారసుడు సిద్ధమవుతున్నాడు. అయితే ముఖేష్ అంబానీ పిల్లలకు కేవలం పదవులు ఇవ్వలేదు, వారికి ఫౌండర్ మైండ్ సెట్ ఉండాలని సూచించారు. 25 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన సమయంలో లేని అవకాశాలు, వనరులు ఇప్పుడు వారికి ఉన్నాయని, అందుకే ప్రతి వ్యాపార విభాగాన్ని నేటి రిలయన్స్ స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టాలని చెప్పారు. ఇది కేవలం వ్యాపారం నడపడం కాదు, కొత్త రిలయన్స్లను సృష్టించడమని అంబానీ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ కార్యకలాపాల కోసం ముఖేష్ అంబానీ 5S విజన్ను కూడా ప్రకటించారు. అవి సిస్టమ్స్, రిస్కులను సమర్థంగా నిర్వహించే వ్యవస్థలు, స్టాండర్డ్స్, పారదర్శకత, నైతికత, అత్యున్నత పనితీరు, స్పిరిట్, దేశ అభివృద్ధికి సంపద సృష్టించే భావన, సస్టైనబిలిటీ, ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత, సింప్లిసిటీ, సరళమైన వేగవంతమైన నిర్ణయాలు. ఈ 5 సూత్రాలే రిలయన్స్ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. కేవలం కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా రిలయన్స్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన 500 మంది యువ నాయకులను సంస్థ తయారు చేసింది. ఈ బృందం వ్యాపార నిర్వహణలో నైపుణ్యం, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో తదుపరి తరం నాయకత్వానికి మద్దతు ఇవ్వనుంది. అలాగే వచ్చే 5 ఏళ్లలో కంపెనీ లాభాలను 2x పైగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. జియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, కన్జ్యూమర్ ఉత్పత్తులే ఈ వృద్ధికి ప్రధాన ఇంధనంగా ఉండనున్నాయి. ముఖేష్ అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం కుటుంబ వారసత్వ మార్పు కాదు, భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత ప్రణాళికాబద్ధమైన నాయకత్వ బదిలీగా విశ్లేషకులు చూస్తున్నారు. ఆకాష్, ఈషా, అనంత్ అంబానీలు రిలయన్స్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్తారా? ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల జాబితాలో రిలయన్స్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.